చెప్పడంలో ఎంతకంటే వేరేది అర్థం. విజయనగరం జిల్లా బొప్పిలిలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను కూటమి పార్టీల మహిళా నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు సహజమేనని, వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. మహిళల పట్ల వైసీపీ నాయకుల వైఖరికి ఇవే నిదర్శనమని ఆరోపించారు. అనితను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి వ్యాఖ్యలను సమర్థించే ప్రయత్నాలు కూడా దురదృష్టకరమని మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మానస. ఇప్పుడు ఏదైతే గత 4 రోజులుగా టాపిక్ నడుస్తుందో, హోమ్ మినిస్టర్ అనిత గారి మీద చేసిన వ్యాఖ్యల్ని మహిళలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ గారు మీరు చేసే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకే కాదండి, పార్టీకి కూడా సిగ్గుచేటు. ఒక పార్టీ సభల్లోని మాట్లాడాల్సిన మాటలు కావు ఇవి. మీరు పార్టీ కోసం జరుగుతున్న కార్యక్రమాల కోసం మాట్లాడాల్సిన మాటల దగ్గర అనిత గారి మేకప్ గురించి కేజీ పుట్టి పెట్టారు, ఆవిడకి ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ కార్లు మేము వాడి వదిలేసినవే, ఇది కాదండి టాపిక్. అక్కడ అభివృద్ధి గురించి మాట్లాడండి, ఆవిడ చేసే పనుల గురించి మాట్లాడండి. ఆవిడ పనులను ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు మాట్లాడండి. ప్రజల కోసం మాట్లాడాలి. మీరు మీ కార్యకర్త, మీ నాయకుడిగా మీరు ఒక సందేశం ఇవ్వండి. అంతేగాని ఇలాంటి సందేశాలు ఎవరికి ఇస్తారు? అంటే ఒక మినిస్టర్, మాజీ మినిస్టర్ తీసుకుని వెళ్ళి ఇప్పుడు ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ మాట్లాడితే రేపొద్దున జనాలందరూ కూడా రోడ్డు మీద నడిచిన మహిళల దగ్గర నుంచి అందరికీ లేనిపోయిన కామెంట్స్ చేయమన్నా మీరు ఇస్తున్నారు సందేశం? ఒక దళిత మహిళని మీరు అవమానించడమా మీ సందేశం? దళితులు బయటికి రాకూడదా? దళితులు రాజకీయంలో ఉండకూడదా? తయారవ్వకూడదా? అందంగా ఉండకూడదా? చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు మానస.